హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే నేనైతే మీకైతే ఈఎంఐలో ఫోన్ అయితే ఎట్లా కొనాలో చెప్తాను. అయితే ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు, మనకైతే అమెజాన్లో కొనొచ్చు. మనకైతే ఈఎంఐలో కొనాలంటే ఫస్ట్ అయితే మనకైతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదో ఒక కార్డు అయితే ఉండాలి. కార్డు లేకపోతే మాత్రం అంటే ఏదో ఒకటి అంటే ఏదో పడితే ఆ కార్డు పెడితే మాత్రం కాదు, క్రెడిట్ కార్డు అయితే ఉండాలి మనకి పక్క. ఇదైతే ఇంపార్టెంట్. మరి క్రెడిట్ కార్డు లేకపోతే మాత్రం ఈఎంఐని అయితే మనం అయితే కొనరాదు. ఇది క్రెడిట్ కార్డు ఎవరికి వస్తుంది అంటే జాబ్ చేసేటోళ్ళకి అయితే వస్తుంది. జాబ్ లేని వాళ్ళకైతే క్రెడిట్ కార్డు అయితే రాదు. మరి మీరైతే లేనిపోయిన ప్రయత్నాలు అయితే చేయకండి. ఇంకొక ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. మీరైతే వాళ్ళ క్రెడిట్ కార్డు మీద మీ ప్రోడక్ట్ ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలని మీరు చేసుకోవచ్చు. మరి వాళ్ళని పర్మిషన్ అడుకొని చిన్నగానైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మీరు కట్టకపోతే మాత్రం ఆయన దగ్గరికి వస్తారు. మరి అమెజాన్ వాళ్ళకి ఇట్లా ఎవరైనా ఈఎంఐ వాళ్ళు అయితే మరి ఇప్పుడైతే నేనైతే చెప్తామని మీకైతే ప్రాసెస్ అయితే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడైతే ప్రాసెస్ అయితే నేనైతే ఫ్లిప్కార్ట్లో చెప్తాను. మరి అమెజాన్లో కూడా ఇదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తే అమెజాన్లో అయితే మరి ఫ్లిప్కార్ట్లో అయితే చూద్దాం. మరి ఫస్ట్ అయితే మనమైతే ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. మరి మనమైతే ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుంటుంటే మీరైతే ఏదైనా మొబైల్ ఏది కొంటారు అనుకుంటారో, ఏదైనా ఫోన్ అన్నా ఏదైనా అయితే మీరైతే మీకు నచ్చింది అయితే చూసుకోవచ్చు. మరి ఇక్కడైతే ఒకటి మోటో ఫోన్ ఉన్నది. మనకి మోటో ఫోన్ అయితే చూద్దాం. మరి బ్లూ కలర్ మోటో G64 అయితే చూద్దాం. మరి మనమైతే ఇప్పుడైతే మోటో G64 ఇక్కడైతే బై అయితే ఆప్షన్ ఉన్నది రైట్ సైడ్లో. బై అయితే వచ్చినాం. మరి మనమైతే ఇవన్నీ ఇదైతే మీరేమన్నా కేస్ యాడ్ చేసుకుంటారా, గ్లాస్ యాడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇక్కడైతే స్కిప్ అండ్ కంటిన్యూ అయితే వస్తాను. మీరైతే ఏం యాడ్ చేసుకోదు, మనకు అవసరం లేదు. అది బాక్స్ నచ్చేస్తే ఒక గ్లాస్ ఒకటి బయట అయితే వేయించుకోండి. దాని తర్వాత ఇక్కడైతే మనకైతే సెకండ్ స్టెప్ అయితే వచ్చేసింది. అడ్రస్ ఇదంతా పంచేది అయితే ఉంటుంది. ఇదైతే మీరైతే అడ్రస్ అయితే పెట్టుకోండి. మరి మీ అడ్రస్ అయితే ఎక్కడ డెలివరీ చేయాలి ఏందని ఫస్ట్ టైం మీరు ఒకవేళ సబ్మిట్ చేసి ఉంటే మీదనైతే అడ్రస్ అయితే వస్తుంది. సబ్మిట్ చేయకపోతే ఫస్ట్ టైం ఏదైనా ఆర్డర్ చేస్తాను మీకు అయితే ఆర్డర్ అయితే అడ్రస్ అయితే అడుగుతుంది. మరి అడ్రస్ అయితే పెట్టుకోవాలి. మరి దాని తర్వాత కిందనైతే కంటిన్యూ ఆప్షన్ అయితే వస్తుంది కదా, అయితే వస్తాను. మరి కంటిన్యూ ఆప్షన్ వస్తుంటే మనకైతే ఇక్కడైతే పేమెంట్ మెథడ్ అయితే వస్తుంది. మరి ఇక్కడైతే ఈఎంఐ అయితే ఆప్షన్ అయితే ఉన్నది కదా, ఇదైతే నొక్కాలి. మరి మనమైతే ఈఎంఐ నొక్కుడుతో మనకైతే ఇక్కడైతే మనకైతే మంత్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మరి మంత్లీ ఎంత కట్టుకుంటారని ఏందన్నది 24 months ఉన్నది. ఫస్ట్ అయితే మనకి 6 months ఉన్నది, 9 months ఉన్నది, 12 months ఉన్నది, 18 months ఉన్నది, 24 months అయితే ఉన్నది. అన్ని మంత్స్ అయితే పెట్టుకోకండి. లాస్ట్ అయితే 12 months అయితే పెట్టుకోండి. 12 monthsకి అంటే తక్కువ పెట్టుకోకండి. తక్కువ పెట్టుకుని ఏం కాదు, కానీ ఎక్కువనైతే పెట్టుకోకండి. 12 months అయితే పెట్టుకోండి. మరి ఎక్కువనైతే పెట్టుకోకండి. 12 months కంటే ఎక్కువ పెట్టుకోకండి. ఇంకా ముందు పెట్టుకుంటే మీ ఇష్టం. ఇక ముందు అయితే పెట్టుకోండి, తొందరగా అయితే అయిపోతుంది. మరి 12 months అయితే పెడదాం. మరి మనమైతే చూస్ దిస్ ప్లాన్ అయితే వచ్చి కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనమైతే కార్డ్ నెంబరు ఇక్కడిదైతే వ్యాలిడ్ ఇదైతే ఎంటర్ చేయాలి మనమైతే. దాని తర్వాత CVV అని అదొకటి ఉన్నది, అదైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్లేస్ ద ఆర్డర్ వస్తే మనకైతే ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయిపోతుంది. మరి కార్డ్ నెంబర్ అయితే క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే వేయాలి మనమైతే. మరి నేను చెప్పిన కదా, ఈ కార్డ్ అయితే ఓన్లీ జాబ్ చేసేటోళ్ళకి అయితే వస్తుంది కార్డ్ అయితే. మరి జాబ్ చేయని వాళ్ళకి అయితే రాదు క్రెడిట్ కార్డ్ అయితే. జాబ్ చేసేటోళ్ళకి అయితే క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళే కంపెనీలు అయితే పిలిచేది ఇస్తారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు అయితే జాబ్ చేయకపోతే మాత్రమే పంచాయతీ. మరి జాబ్ చేస్తే మాత్రం క్రెడిట్ కార్డ్ అయితే ఇది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అన్నా లేదంటే మీ ఫ్యామిలీలో వాళ్ళని జాబ్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ క్రెడిట్ కార్డు కూడా పెట్టయితే మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాయ్ గాయస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.